ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు సాయిబాబా వారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ కోసం శివుడు ఒక విషయాన్ని చెప్పడానికి వస్తున్నాడంట. మరి నీ కోసం ఎప్పటి నుంచో చెప్పాలని చెప్పేసి చూస్తున్నాడంట. నీకు సహనం అనేది ఎలా ఉంటుందో శివుడు ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడంట. మరి ఒక్కసారి శివుని మాట విను తల్లి, నీ యొక్క జీవితాన్ని మార్చుకో తల్లి అని బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి శివుడు ఏం చెప్తున్నాడు, ఆ సహనం అంటే సహనం ఎందుకు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఆ యొక్క సహనం వల్ల మనిషి ఎలాంటి జీవితాన్ని పొందుతాడు, మరి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే కానీ మనకి పూర్తిగా అర్థం కాదు. మరి కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గుర్తుంచుకో, సహనం అనేది ఎంత ముఖ్యమైనదో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. సహనం అనేది బలహీనత కాదు తల్లి, అది శక్తివంతమైన ఆయుధం. నీ జీవితంలోనూ సహనం ఉంటే నువ్వు ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని పొందగలవు. అలాగే నీ సమస్యలను ఎంత సమస్య వచ్చినా సరే సహనం అనేది నీకు మార్గం అయితే చూపిస్తుంది బిడ్డ. నా మాటలు నువ్వు ఇంతగా వినటం కాదు, ఆచరించడం నేర్చుకున్నావు అంటే నీకు ఎదురయ్యే ప్రతి సమస్య, అలాగే ప్రతి పరిస్థితి సహనాన్ని నీ శ్వాసలా ఉంచుకున్నావు అంటే అప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ కూడా నిన్ను గౌరవిస్తారు, ప్రేమిస్తారు, మరి నీ మీద ఆధారపడతారు. మరి ఒక్కసారి కోపం వచ్చి నువ్వు మాట్లాడే మాట చాలా పెద్ద గాయమే చేస్తుంది. మరి అదే నువ్వు మౌనంగా ఉండడం వల్ల ఆ యొక్క ఏర్పడినటువంటి గాయం అనేది నయమవుతుంది. మరి నువ్వు కోపం వల్ల కోల్పోయేది జీవితాంతం వెనక్కి అయితే రాదు బిడ్డ, కానీ సహనం వల్ల నిలుపుకునేది ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపోదు. మరి నీ కుటుంబంలోని, నీ స్నేహితుల్లో, నీ పనిలో ప్రతి చోట సహనమే ఆయుధం కావాలి. సహనం ఉన్నవాడి ముందు శత్రువులు కూడా తల వంచుతారు తల్లి. మరి సహనం ఉన్నవాడి దగ్గర లోకం శాంతి అయితే పొందుతుంది. మరి జీవితం అనేది ఒక విత్తనం లాంటిది బిడ్డ. మరి ఆ విత్తనము తొందరగా పెరిగే విత్తనం గాలివానలకు తట్టుకోలేక విరిగిపోతుంది. కానీ నెమ్మదిగా విత్తనం గాఢమైన వేర్లు పెంచి బలమైనటువంటి వృక్షంగా మారుతుంది. అది ఎలా అంటే, ఒక వెదురు చూసుకుంటే ఆ వెదురు చెట్టు అనేది మనం నాటిన ఒక 3 సంవత్సరాల వరకు అది భూమిలోని ఎటువంటి మార్పు కనిపించదు. కానీ ఒక్కసారిగా 2 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ఆకాశం అంత ఎత్తు దిగుతుంది. అది ఏంటి అంటే, ఈ 2 సంవత్సరాల్లో భూమిలో కంటూ తన యొక్క బలాన్ని పాతుకుంటూ పోయి అప్పుడు ఒక్కసారిగా పైకి లెగుస్తుంది. అలాగే నువ్వు సహనంగా ఉన్నావంటే నీ యొక్క సమస్యలన్నిటినీ కూడా ఒక పరిష్కారం ఏర్పడి అది నీకు ఒక్కసారిగా నీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. మరి కాబట్టి నువ్వు ఆ వృక్షంలా ఎదగాలి అని ఒక సంకల్పం అయితే పెట్టుకోబిడ్డ. మరి మనిషి జీవితంలో గాఢమైన వేర్లు వేస్తాడు. మరి ఎంతటి గాలివాన వచ్చినా సరే అవి కూలిపోవు. మరి ఆ వృక్షం కింద ఎన్ని జంతువులు విశ్రాంతి తీసుకుంటాయో, మరి ఎన్ని గూళ్ళు కట్టుకుంటాయో పక్షులు. అలాగే సహనం ఉన్న మనిషి దగ్గర అందరూ కూడా చాలా శాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎప్పుడు కూడా సులభం అయితే కాదు, ఎప్పుడూ కూడా ఏదో కష్టాలు విపత్తులు అన్నీ వస్తాయి. కానీ ఆ యొక్క వాటన్నిటిని కూడా నువ్వు ఎదురుకు వెళ్ళావంటే జీవితానికి నువ్వు విజయాన్ని అయితే సాధిస్తావు బిడ్డ. మరి నీకు నిజమైన ధైర్యవంతుడు నీలో ఉంటాడు. ఎప్పుడూ కూడా జనం ఎలా ఉంటారో వారి మనసును బట్టి మార్చుకుంటూ ఉంటే అది బలహీనత అయిపోతుంది. మరి ఏ పరిస్థితిలోని కూడా మనలో సహనం కోల్పోకూడదు. మనం ఎదుటివారికి సహనం, ఓర్పు ఇవి మనం అందించామంటే అది నీ జీవితంలో నిన్ను ఒక ఉచ్చస్థితికి చూపిస్తుంది. అలాగే నీ జీవితంలో సహనం ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా సరే దాన్ని నువ్వు అధిగమించగలవు. సహనం నీకు మార్గం చూపుతుంది. ఒక్కొక్కసారి కోపం వచ్చి పలికే మాట జన్మంతా కూడా గాయపరుస్తుంది. కానీ సహనం వల్ల వచ్చే మౌనం ఆ గాయాన్ని
నీకు ఒక గుర్తింపు అయితే ఇస్తుంది. మరి ఈ సహనం నువ్వు ఏ విధంగా పెంపొందించుకోవాలి అంటే, నువ్వు ప్రతి విషయంలోనూ వేగంగా కోపం రానివ్వకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా అవగాహన చేసుకుని దానిపై దీని యొక్క ఇది ఎంతవరకు సమంజసం, ఈ కోపం ఏమిటి అని చెప్పేసి నువ్వు ఒక్కసారి ఆలోచించగలిగితే నువ్వు ఆ కోపాన్ని జయించి సహనాన్ని పొందగలవు. మరి నువ్వు ఈ విధంగా సహనాన్ని పొందడం వల్ల నీకు ఒక గొప్ప జీవితం అనేది అలవడుతుంది. ఇది ఎంతవరకు సమంజసం అనేది నువ్వు ఒక్కసారి నీ యొక్క జీవితాన్ని కూలంకుషంగా అర్థం చేసుకోవాలి. మరి మాట వల్ల ఎంతటి ప్రమాదమో, అలాగే ఒక మనిషిని ఏ విధంగా చంపేస్తుందో, అలాగే ఒక మనిషిని ఏ విధంగా నిలబెడుతుందో మనం రామాయణంలో ఒక ఉదాహరణల ద్వారా మనం చూడవచ్చు. మరి ఒక్క మాట ఏ విధంగా ఒక మనిషి యొక్క ప్రాణాన్ని నిలబెడుతుంది అనేది ఒకసారి మనం చూస్తే, మన సుందరాకాండలో హనుమంతుల వారు ఆ యొక్క సీతమ్మ తల్లి, అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి ఇక 10 నెలల నుంచి ఆ యొక్క రావణుని యొక్క బాధలను తట్టుకోలేక ఎంతో కుమిలి చివరికి ఇంకా ఆత్మహత్య శరణ్యం అని చెప్పేసి అనుకుని తను ఒక చెట్టుకి ఉరివేసుకుందాం అని చెప్పేసి చాలా దీనస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క మాతను ఆ యొక్క హనుమంతుడు పైనుంచి చూసి కరిగిపోతాడు. అప్పుడు ఆ యొక్క శ్రీరాముని యొక్క మాట హనుమంతుని నోట రావడం వల్లే ఆ సీతమ్మకు కొండంత ధైర్యం వచ్చి ఆమె ప్రాణాలు నిలుపుకున్నది. మరి అంతటి గొప్పదైనటువంటి మాట మనం ఏ విధంగా మాట్లాడాలి అనేది చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. మన సహనం అనేది ఆ యొక్క మాట మనం ఎక్కువ మాట్లాడకుండా ఉంటామంటే ఆ సహనం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మరి ఎప్పుడైతే మనం ఒక మాటకు మరొక మాటలా కలుపుకుంటూ వెళ్ళిపోతే అది సహనానికి కాకుండా నీ యొక్క కోపానికి దారితీస్తుంది. మరి ఈ మాట వల్ల ఎంతటి ఉద్ధతిని పొందుతాడు మనిషి అనేది చాలా చాలా సన్నివేశాలు అయితే ఉన్నాయి. ఒక చిన్న మాట వల్ల ఒక పెద్ద కోపాన్ని మనం జయించవచ్చు. అది ఏంటంటే, నన్ను క్షమించండి అన్న ఒక చిన్న మాట, ఆ యొక్క ఓర్పు మనిషిలో ఉంటే ఎంతటి అవరోధాన్నైనా అవలీలగా దాటవచ్చు అని చెప్పేసి మన శివుడు మనకి హితబోధ చేస్తున్నారండి. మరి ఇది ఎంతవరకు మీరు నమ్మి నడుచుకుంటున్నారు అంటే, మీ జీవితంలో ఎటు చూసినా సరే, ఏం చేసినా సరే అంతా కూడా అద్భుతంగా తయారవుతుంది. మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది. మీరు అందరికీ కూడా కావలసిన వారు అవుతారు. అలాగే మీ యొక్క నడవడి మరి కొంతమందికి ఒక ఆదర్శం అయితే అవుతుంది. మరి ఇలాంటి ఆదర్శాన్ని కలిగినటువంటి శ్రీరామచంద్రుడు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో సహనంతో ఉన్నాడు. 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. అయినా సరే ఎప్పుడు కూడా సహనాన్ని వీడలేదు. సహనాన్ని వీడకపోవడం వల్ల ఆ యొక్క శ్రీరామునికి చివరకు విజయమే తథ్యమైంది. మరి అలాగే సహనం లేనటువంటి రావణాసురుడు ఎంత ఘోర తపస్సు చేశాడు, ఎంతటి తపశక్తి గలవాడు, అంతటి తపశ్శక్తి వలుడైనా సరే చివరకు ఎటు కాకుండా అయిపోయాడు. తన యొక్క జీవితం ఒక ఆడదాన్ని చెరపట్టడం వల్ల దీనస్థితికి వెళ్ళిపోయింది. అది సహనం లేక ఆ మాటలు దుర్భాషలాడడం, ఆ సీతమ్మతో దుర్భాషలాడడం, ఇవన్నీ కూడా అతని సహనం కోల్పోయేటట్టు చేసి ఆయన యొక్క కోపాన్ని మరో మెట్టెక్కించాయి. మరి ఈ విధంగా మనం ఎప్పుడు కూడా మన సహనాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా సరే మాట్లాడుతున్నాము అంటే అది దానివల్ల ఎదుటివారు ఎవరైనా సరే బాధపడుతున్నారా ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. దానివల్ల మనకి ఎటువంటి సమయము అలాగే వృధా కాదు. అలాగే మన యొక్క జీవితం కూడా ఒక ఉన్నత స్థానానికైతే వెళ్ళబోతుంది. మరి సహనంతో పరిస్థితులను జయించవచ్చు. ఇలా కోపం వదిలి సహనంతో జీవించినటువంటి యువకుడు నిజమైనటువంటి దైవభక్తులు కలిగి ఉన్నాడు. మరి అతని జీవితాంతం కూడా అతను ఆనందంగా ఉంటాడు. సహనం మరి మన జీవితాల్లో రక్షణ కవచం. మరి ఏ విధంగా నిజమైన శక్తిగా ఏర్పడుతుంది సహనం అనేది మనం చూస్తే, గురుసూత్రం సహనం గురించి ఏం చెప్పారు అంటే, బిడ్డ, జీవితం ఒక విత్తనం లాంటిది. కొన్ని విత్తనాలు త్వరగా పెరిగిపోతే కొన్ని మాత్రం ఏళ్ల తరబడి
పెరగకుండా ఉంటాయి. మరి అలాగే సహనం కూడా మనిషి నెమ్మదిగా బలపడతాడు. జీవితంలో వచ్చినటువంటి అన్ని సమస్యలను ఓర్పుతో ఎదుర్కొని గాఢమైనటువంటి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటాడు. సహనం అంటే కేవలం మాటల్లో చల్లగా ఉండటం కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే స్పందించకుండా ఆ పరిస్థితిని అర్థం చేసుకుని మనం ముందుకుని సాగడమే. ఆ కష్టాన్ని అర్థం చేసుకుని మనం నిదానంగా ఉండాలి. ఆ సహనంగా ఉండటమే. మరి అలాంటి సహనం మనలో శాంతిని చేకూరుస్తుంది. శక్తి మనం చుట్టూ ఉన్నవారికి గాయాలే కనిపిస్తాయి కదా. మరి ఆ యొక్క గాయాలు భౌతికంగా కాకుండా మానసికంగా కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. మరి ఆ యొక్క సహనం లేక మరి బిడ్డ ఒక్కసారి ఆలోచించి, సహనం మనలో ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా మారాలి. ఆ సహనం వల్ల సద్గుణాలు పెంపొందుతాయి. పరమాత్మతో బంధం అయితే పెంచుకోగలుగుతాం. సహనం లేకుండా నిజమైన విజయం సాధించడం సాధ్యం పడదు. మరి వేదాంతం కూడా చెప్పడం కాదు, ఇది జీవితంలో ప్రతిరోజు కూడా నువ్వు నీతి పాటిస్తూ సహనం పాటించేవారు నిజమైన ధైర్యవంతులు. సహనంగా ఉండడం అంటే మనసును బలంగా ఉంచడం. అది మన మంచి ప్రతిభను వెలికి తీయడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. అలాగే ఏదో ఒక మార్గం సహనం అంటే మనం ఏదో రకంగా తయారవుతాం కాదు. మన భవిష్యత్తులో మంచి జీవితాన్ని ఏర్పరచుకోవడానికి ఈ యొక్క సహనం అనేది చాలా అవసరం. మరి ఇది ఎంతమంది ప్రస్తుతం ఉన్న కుటుంబాల్లో ఎంత కార్యాచరణ దాలుస్తుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి సహనం లేక మనలో ఎన్నో దుఃఖాలకు కారణాలు అయితే అవుతున్నాయి. మరి సహనం ప్రపంచ శాంతికి ఒక దాహోదం చేస్తుంది. మనం సహనం చూపించినటువంటి సాధారణంగా అది చిన్నదిగా ఉండొచ్చు, కానీ దాని ప్రభావం చాలా అత్యుత్తమం. దానివల్లనే అనుమానాలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. మనుషుల ఆదరణ పెరుగుతుంది. సహనం నమ్మిన వారు కేవలం బలమైనవి కాక ఆత్మీయ బంధాలను కూడా బలం చేసుకోగలుగుతారు. మరి ఈ సహనం ఉంటే ఎన్ని ఇబ్బందులన్నీ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఒక శక్తితో మనం అధిగమించి మన జీవితానికి ఒక పునర్జన్మను తెచ్చిన వాళ్ళు అవుతాము. మరి సహనం అంటే కేవలం ఓర్పు అయితే కాదు, అది మన అండగా ఉండే అనుభవమైనటువంటి బలమైనటువంటి గొప్ప శక్తి. మరి ఆ శక్తే మనం భగవంతుడు అని చెప్పేసి అనుకుంటే శ్రద్ధ సబురి అని సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నాడు కదా. మరి ఈ యొక్క శ్రద్ధ వల్ల మనలో ఉన్నటువంటి ఎన్నో చెడు లక్షణాలన్నీ కూడా తొలగిపోయి మనకు శాంతి చేకూరుస్తాయి. మరి అందుకే కదా మరి మన దేవుని వెంట ఉంటాము. దేవునితో ఉండటం వల్ల మనకు ప్రతి సందర్భంలో కూడా ఒక సహాయం అయితే అందుతుంది. మరి అనేక సమస్యలు ఎదుర్కోవడానికి ఈ ఓర్పు అనేది చాలా వారధిగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఒక సహనం అలాగే ఓర్పుతో మనం ఉన్నామంటే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. చివరికి చెప్పొచ్చేది ఏంటంటే మనం ఓర్పుతో ఉండడం వల్ల మనకన్నీ కూడా శుభాలే జరుగుతాయని చెప్పేసి ఆ యొక్క శివుడు మనకి చెప్తూ ఉన్నారు. మరి సహనం పెరిగితే బలమైన మనస్సునైతే మనం సాధించగలుగుతాము. ప్రేమ క్షమాపణతో కూడినటువంటి సహనం ప్రతి మనిషికి కూడా అవసరం. సహనం వల్లే మనం మన గమ్యాన్ని చేరుకోగలము. కోపం వల్ల మన సంబంధాలన్నీ కూడా నాశనం అవుతాయి. మరి అది సహనం వల్లే పునరుత్పాదం అవుతాయి. మరి ప్రతి ఒక్కరి జీవితంలోనూ సహనంగా ఉంటే సమాజం కూడా చాలా శాంతివంతంగా మారుతుంది. ఈ రోజుల్లో సహనం లేకే చాలామంది బాధపడుతూ ఉన్నారు. సహనం మనం సాధించగల ఒక గొప్పదైనటువంటి సాధనం. మన మోక్షానికి అదొక సాధనంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు ఒక చిన్న మాట వల్ల చాలా పెను సమస్యలు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. ఈ రోజులో ఒక గొప్పదైనటువంటి ఒక వ్యక్తి ఒక మాట చెప్తున్నాడు అంటే దాని వెనుక ఎంతోమంది జీవితాలైతే ఆధారపడి ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకుని ఒక మహానుభావుడు ఆ మాట అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. ఎంత జాగ్రత్తగా వాడాలి అంటే దానివల్ల ఎవ్వరూ కూడా బాధపడకూడదు అన్నంత జాగ్రత్తగా వాడాలి. మరి ఈ రోజుల్లో ఎంతమంది అలా ఉండగలుగుతున్నారు? ఎంతమంది ఆ మాటను అంత పదునైనటువంటి ఆ యొక్క సాధనాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక మనిషిని మనం తక్కువ అంచనా వేసి ఇతని వల్ల ఏమవుతుంది అని చెప్పేసి అనుకుంటే పొరపాటు. ప్రతి మనిషిలోనూ కూడా ఒక
ప్రత్యేకమైనటువంటి శక్తి అయితే ఉంటుంది. కానీ ఆ శక్తిని మనం గ్రహించలేకుండా ఎదుటివారిని తక్కువ అంచనా వేయవద్దు. ఆ తక్కువ అంచనా వల్ల మనం ఎప్పుడూ కూడా ఎదుటివారి పట్ల ద్రోహం చేయడానికి, అలాగే అసహనంగా ప్రవర్తించడానికి దోహదం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన శక్తిని నింపుకొని ప్రతిదీ కూడా మంచి పనులకే మనం వాడటం వల్ల మనకంటూ ఒక ఉన్నత అయితే సాధిస్తాము. మన జీవితం కూడా ఒక పరిపూర్ణత అయితే సాధించగలుగుతాము. అలాగే దేవునికి బాగా దగ్గర అవుతాము. సహనం వల్ల ఎన్నో అడ్డంకులు అన్నీ తొలగిపోయి మనకి ఒక ఉన్నత స్థానానికైతే మనం వెళ్తాము అనేది బాబాగారు అయితే మనకి ఈరోజు చాలా మంచిగా చెప్పారండి. మరి ఆ యొక్క శివుడు కూడా బాబాగారితో కలిసి వచ్చి మనకి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు అంటే మనకి ఎన్నో పూర్వజన సుకృతం అని చెప్పేసి అనుకోవాలి. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సహనాన్ని పాటించి మీ యొక్క ప్రతి పనిని కూడా విజయవంతం చేసుకోవాలని కోరుకుంటూ ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. మరి రేపటి రోజున మరొక సాయి యొక్క సందేశంతో మరలా మీ ముందుకైతే వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.